హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఒక కొత్త వీడియోతో అయితే ముందుకైతే వచ్చానండి. ఈరోజు జంతికలు అయితే ప్రిపేర్ చేశానండి. స్నాక్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇవి. నేనైతే ఓన్లీ బియ్యం పిండితోనే చేశాను. వేరే పిండిలు అవి ఏమీ యాడ్ చేయలేదండి ఇందులోని. ఓన్లీ రేషన్ బియ్యం అయితే కడిగేసి మిల్లు పట్టించానండి మెత్తగా పిండిని అయితేనే. ఇప్పుడైతే జంతికలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే కారం అయితే వేసానండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మాకైతే కొంచెం కారం ఎక్కువే తింటారు. స్పైసీగా అయితే చేయమని అయితే అడిగారండి. అందుకనైతే కొంచెం కారం ఎక్కువ వేసాను. అలాగే దానికి సరిపడా నువ్వుపప్పు, వాము వేసుకోవాలండి. నువ్వుపప్పు మనం ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చండి. నువ్వుపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది జంతికలు అయితేనే. వాము కూడా ఎక్కువే వేసుకోవచ్చు మనము. అలాగే దానికి సరిపడా క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. ముందుగా అయితే వీటిని అయితే కలిపేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. వీడియో అయితే స్కిప్ అయింది. పసుపు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి. నేనైతే వేడి నీళ్ళు అయితే మరిగించి పక్కన పెట్టేశానండి. ఆ వేడి నీళ్ళలోనే ఉప్పు అయితే వేస్తాను, కళ్ళుప్పు. అవైతే మరిగించి వేడి నీళ్ళు చల్లారిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి. మరిగి వేడి నీళ్ళు అయితే వేసేయకూడదు ఎప్పుడూని. జంతువులు ఆయిల్ అయితే లాగేస్తాయండి. వేడి నీళ్ళు మరిగించిన తర్వాత ఒక్క నిమిషం అయితే పక్కన పెట్టుకోవాలి. కొంచెంగా అయితే చల్లారిన తర్వాత కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే వేడిగా ఉందని గరిటెతో అయితే కలిపానండి నేను. తర్వాత మనం చేతితో అయితే కలుపుకోవచ్చు చల్లారిన తర్వాత. ఈ విధంగా బాగా ఉండలాగైతే చేస్తానండి. బాగా మదాయించి అయితే కలిపేసుకోవాలి. ఇది ఆరిపోతుందండి. ఆరిపోతే చాలా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా అయితే పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి అయితే కలిపేసాను. మనం నీళ్ళు అయితే ఒకేసారి యాడ్ చేయకూడదండి. కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇదైతే జంతికల పిండి, దీంతో అయితే వేస్తాను నేను. దీంట్లో అయితే మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఉండలను అయితే అందులో పెట్టేసుకుంటానండి నేను. ముందుగానే ఉండలన్నీ కూడా చేసి పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టానండి. ఆయిల్ వేడైన తర్వాత మనం జంతికలు అయితే వేసుకోవచ్చు. ఇవైతే పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయండి స్నాక్స్ అవిని. ఎవరైనా మనకు గెస్ట్లు వచ్చినా పెట్టుకోవడానికి, పంచి పెట్టుకోవడానికే కాదు. ఇప్పుడైతే వచ్చి ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదండి, అందరూ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఓన్లీ వరిపిండి అండి. నేను దీంట్లో శనగపిండి కానీ, మినువులు కానీ, శనగపప్పు కానీ ఏమీ వేయలేదండి. ఏమి వేసి ఆడించలేదు. ఓన్లీ రేషన్ బియ్యం అయితే కడిగేసి మిల్లు అయితే పట్టించాను. నేనైతే చిన్నవి అయితే వేస్తున్నానండి. పిల్లలు స్కూల్కి అయితే స్నాక్స్ పట్టుకెళ్ళడానికి అయితే బాగుంటుందని అయితే చిన్న వేసాను. మీకు కావాలితే లేదంటే మూగుడులో అయితే పెద్దదైతే వేసేసుకోవచ్చండి మనము. ఈ విధంగా అయితే చిన్న వేసుకొని 4 అయితే వేసానండి. కొంచెం ఖాళీగా అయితే వేగించుకోవాలి. ఈ విధంగా 2 వైపులు అయితే వేగించుకోవాలండి. వీటిని మంచి కలర్ అయితే వస్తాయండి. నువ్వుపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జంతుకు ఎప్పుడుని. ఆయిల్ కూడా అసలు ఏం లాగదండి. ఈ విధంగా అయితే వేయండి. నీళ్ళు ఎప్పుడు చల్లార్చుకుని వేయాలండి. వేడి మరిగి నీళ్ళు వేసేయకూడదు. అలాగే శనగపిండి కూడా యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. అవన్నీ వేయటం వల్ల అయితే ఆయిల్ అయితే లాగుతుంది. ఓన్లీ వరిపిండి నువ్వుపప్పు వేయండి, టేస్ట్ అయితే బాగా వస్తుంది. మనకు వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అయితే చల్లారిపోతుందండి. ఆయిల్ చల్లారిపోతే ఇంకా మనకు వేగినట్టు అయితే తెలుస్తుంది. అప్పుడైతే తీసుకోవచ్చు. మంచి కలర్ అయితే వస్తాయండి. బాగా ఎక్కువ కలర్ వచ్చేయకూడదు, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది బయటకు తీసిన తర్వాత. ఈ విధంగా మనం సట్రామ్ కానీ లేదా ప్లేట్ మీద కానీ జంతికలను అయితే తిప్పుకోవాలండి. దగ్గరికి అయితే వేసుకోవాలి, మరి పలచగా దూరంగా అయితే తిప్పేసుకోకూడదు జంతికని అయితేనే. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా దగ్గరికి అయితే ఒత్తుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితేనే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి జంతికలు అయితేనే. పిండిని అయితే మెత్తగానే ఆడించుకోవాలండి. ఇప్పుడు జంతికలు అయితేనే మురుము అయితే ఉండకూడదు. మెత్తగా ఉండడం వల్ల అయితే జంతికలు బాగా వస్తాయండి. ఈ విధంగా అయితే బాగా 2 వైపులు అయితే వీటిని వేయించుకోవాలి. మన దగ్గరుండి అయితే కొంచెం ఖాళీగా వేసుకుంటే త్వరగా అయితే వేగిపోతాయండి మనకి. అంతే అండి, వరిపిండితో జంతికలు అయితే రెడీ అండి. ఓన్లీ రేషన్ బియ్యంతోనే చేశాను నేను. వేరే పిండిలు అయితే యాడ్ చేయలేదండి. నువ్వుపప్పు జంతికలు అండి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తానండి. బాయ్ అండి అందరికీ.